నల్గొండ రైతు సమస్యలపై ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు మా నాయకురాలు కవిత గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చించుకోవాలని, ఈ చర్చ ద్వారా సమస్యలతో పాటు పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని తరలి వచ్చిన ఇతర పార్టీల నాయకులకు, అదేవిధంగా ప్రజా సంఘాలకు, అదేవిధంగా రైతు సంఘాలకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నల్గొండ అంటే ఎర్రకొండ, ఎర్రజెండకొండ, అదేవిధంగా ఇది ఉద్యమాల కొండ, కానీ ఇప్పుడు ఇది తెలంగాణ రక్షణ కొండగా కూడా మారబోతుందని మేము ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. ఇది ఎందుకు ఇంత విశ్వాసంగా ధైర్యంగా చెప్తున్నామంటే, మేము వెలుగుమట్లలో అడుగు పెట్టినాం, అక్కడ 400 మంది బాధితులకు ఇల్లు ఇప్పించినాం. మేము పాలమూరులో అడుగు పెట్టినాం, పాలమూరు రంగారెడ్డి నీటి పథకాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారి వీపులో కట్టెబెట్టి మరీ లేపి అక్కడ పనులు చేపిస్తున్నాం. అదే విధంగా మేము ఉద్యమకారుల సంక్షేమం కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినాం. ఆ వెంటనే ఉద్యమకారుల కోసం ఈ ముఖ్యమంత్రి గారు, ఈ మంత్రివర్గం వెంటనే ఒక కమిటీని వేసి ఉద్యమకారుల కుటుంబాలకు మేము న్యాయం చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, నల్గొండలో వర్షాభావం ఉన్నది. ఇక్కడ ఇండి ప్రాజెక్టు, ఎస్ఎల్బిసి, అదేవిధంగా నాగార్జున సాగర్ ఇట్లాంటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా వీటి ద్వారా నీరు అందుతలేదు. మనకు నీరు అందకపోగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. రైతులు ఇక్కడ సర్కారు ఆదుకునే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక బత్తాయి పంట పండించే అని ఒక మాట చెప్పాడు. మా బత్తాయి రైతులకు ఇక్కడ పంట పండినప్పటికీ ఆ పంటను కొనేవాడు లేడు అన్నాడు. మీరు ఒక పార్టీలో ఉన్నారు, మీరు చెప్పగానే మీరు ఏ పార్టీలో ఉన్నారు అనేది నాకు అర్థమైంది. ఇటు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, కేంద్రం కనుక పంటల్ని కొనకపోతే కిషన్ రెడ్డి ఇంటి ముందర పోతాం అని చెప్తాడు. మీరు పోయి ముఖ్యమంత్రి గారి ఇంటి ముందర పోయి, ఇది ఒకటే పరిష్కార మార్గం. ఈయన ఆయన ఇంటి ముందర పోతానంటాడు, ఆయన వచ్చి ఈయన ఇంటి ముందర గగనం డ్యాన్స్ చేస్తానంటాడు. మనల్ని ఏమో ఇట్లా సమస్యలతోటి ఈ సమస్యను పరిష్కరించకుండా మనల్ని వేదన గురి చేస్తాడు. ఇంకో మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, హిట్లర్ రెడ్డి గారు. మొన్న హిట్లర్ ఆదర్శం అని చెప్పిండు కదా, అంటే అత్యంత క్రూరమైన, నిరంకుశమైన, నియంతృత్వమైన ముఖ్యమంత్రిగా ఆయన ప్రకటించుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న ఆయన పేరు హిట్లర్ రెడ్డి. మా నాయకురాలు తాలిబాన్ కూడా అన్నారు. ఎందుకంటే తాలిబాన్లకు ఇంకా మనస్తత్వమే ఉండదు కాబట్టి తాలిబాన్ కంటే ఎక్కువ అని కూడా మేము ప్రకటిస్తున్నాం. అయితే ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాం, రైతు కార్పొరేషన్ పెట్టమన్నాడు. నేను కడుపు కట్టుకుంటా, నేను అవసరం అయితే 3 పూటలు తినే కాడ ఒకటే పూట తింటా, మరి రైతుల కోసం వాళ్ళ కార్పొరేషన్ పెడతా అన్నాడు. మరి కార్పొరేషన్ దిక్కేది ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక ఈ 2.5 సంవత్సరాల కోసం రోజుకొక వేషం వేస్తాడు. అటు కిషన్ రెడ్డిని తిడతాడు, కిషన్ రెడ్డి ఈయన తిడతాడు. ఈ తిట్లతోటే పొద్దు గడతాను తప్పించి మరి రైతు సమస్యలు కానీ లేకపోతే ఇతర సమస్యలను కానీ ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపనవ్వలేదు. ఇంకా చాలా మంది మిత్రులు మాట్లాడే అవకాశం ఉన్నది కాబట్టి మేము ఒకటి చెప్పదలుచుకున్నాం, ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు ఈ దేశంలో ఉచిత విద్యను కానీ, ఉచిత వైద్యాన్ని కానీ, ఉపాధిని కానీ, రైతే రాజు అనే ఒక లక్ష్యాన్ని కానీ, సామాజిక న్యాయాన్ని కానీ ఎజెండాగా ముందుకు పెట్టుకొని ముందుకు కలుపుతున్న పార్టీ దేశంలోనే లేదు. మేము ఉగాది రోజునే ఉచిత విద్య కోసం కావచ్చు, ఉచిత వైద్యం కోసం కావచ్చు, రైతు కోసం కావచ్చు ఒక విధానాన్ని ఏర్పరిచినాం. ఆ విధానాన్ని తప్పకుండా అధికారంలోకి వచ్చిన రోజు
ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా మా నాయకురావు గారు ముందే చెప్పిండు. కాబట్టి మీ అందరికీ చెప్పేది నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ప్రతి ఇంట్లో ఇది జూన్ మాసం 14వ తేదీ నుండి పాఠశాలలు మొదలవుతాయి. ఒక్కొక్క తండ్రి తల్లి గుండె పోటు వచ్చినంత పని అవుతుంది. స్కూల్లో ఫీజులు, వాడు పరీక్ష ఫీజు అని, లేకపోతే డొనేషన్ ఫీజు అని, లేకపోతే స్కూల్ డ్రెస్ ఫీజు అని, పుస్తకాల ఫీజులు అని మీ మీద ఒక గుదిబండ లాంటి భారాన్ని మోపబోతున్నాయి ఈ ప్రైవేట్ స్కూల్లో, ఈ విద్యా వ్యవస్థ. కాబట్టి ఈ విద్యా వ్యవస్థ మారాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులంతా మేము ఉచిత విద్యను, అది ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఉన్న పాఠశాలను మూసేయకుండా ఉచిత విద్య అందిస్తామని చెప్తున్నారు మా కవిత గారు, మా పార్టీ. అదే విధంగా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఖచ్చితంగా వీళ్లకు మేము ఉచిత విద్య అందిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలైతే ఎప్పుడు మేల్కొంటారో, ప్రజలు ఎప్పుడైతే మమేకమవుతారో, ప్రజా పోరాటాలు ఎప్పుడైతే విస్తృతంగా ప్రభుత్వాల మీద పోరాటానికి దిగుతాయో అప్పుడే ప్రభుత్వానికి వనుకొస్తుంది, అప్పుడే సీట్ల కూర్చున్నానికి బుద్ధి వస్తుంది. అంతేకాని మనం వాట్సాప్ లలో ఫార్వర్డ్ మెసేజ్లు చేసుకుంటూ ఇదే మా పోరాటం అంటే కనుక ఎట్టి పరిస్థితుల ప్రభుత్వానికి కానీ, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ బుద్ధి రాదు. ఈ రోజున కుర్చీలో కూర్చున్నాడు నేను నియంత్రణ అని చెప్తున్నాడు. నియంత్రణ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రజలు మేము ఇచ్చే తాయిలాలకు ఆశపడి, మేము పారేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి మా మీదికి పోరాటాలకు రారు, వాళ్ళ హక్కులను మరిచిపోయిళ్ళు అనే ఉద్దేశంతో ఈ రోజు కుర్చీలో కూర్చున్నాడు. నేను నియంత్రణని ప్రకటించుకున్నాడు. నేను మరొకసారి చెప్తున్నా, ఇది రైతు సమస్య వేదిక కాబట్టి రైతులకు 15,000 రైతు భరోసా ఇస్తానన్నాడు. అదే విధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తానన్నాడు 2 దఫాలుగా. అదే విధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తానన్నాడు. అదే విధంగా రైతు రుణమాఫీ 40,000 కోట్ల రూపాయలను ఒక్క చేతితోటి ఒకే దఫలో పూర్తి చేస్తారని కూడా ఈ ముఖ్యమంత్రి గారు చెప్పిరు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇవన్నీ కూడా నెరవేరలేదు. మేము మా తెలంగాణ రక్షణ సేన ద్వారా మీ అందరికి ఆహ్వానం పలుకుతున్నాం. మీ మీద దెబ్బ పడకుండా ఈ ముఖ్యమంత్రి ఈ దృష్టి తప్పండు వర్ణం చేసేదాకా, ఈ హామీలను నెరవేర్చేదాకా మేము ముందుకు పోరాడతాం. మా నాయకుడు చేయబట్టుకొని మీలను ఈ సమస్యను దాటిస్తామని మరొకసారి మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నా. కాబట్టి మిత్రులారా, ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ప్రజలారా, ప్రజా సంఘాలారా, ఇతర పార్టీలారా, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఓ దిశను చూపించే కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ తరుణంలో మీరందరూ కూడా మాతో చేతులు కలపాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ సమయాన్ని నాకు ఇచ్చిన మా నాయకురాలకి మీ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ రక్షణ సేన.